ఆదికాండము 2వ అధ్యాయము 18 నుండి 24వ వచనం వరకు. జెనసిస్ 2:18-24. మీ బైబిల్స్లో మీరు గమనిస్తే నేను చదువుతాను. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగుచేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల నుండి తీయబడిన కనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ స్వరూపుడవైన మా దేవా, మా మధ్యలో ఉన్న మా ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో ఈ పురుషుల కూడికలో, మెన్స్ ఫెలోషిప్లో మీ వాక్య పరిచర్యను మీరు దీవించండి. కూడి వచ్చినటువంటి ప్రతి పురుషునితో మీ పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడి సంధించి మీరు మహిమ పొందమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపించి యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఆదికాండం 2వ అధ్యాయము 18 నుండి 24 వరకు ఉన్నటువంటి భాగము మ్యారేజెస్లో వింటాం. అండ్ ఈ మ్యారేజెస్లో మోస్ట్ ఆఫ్ ద టైం 20 నిమిషాలు 30 నిమిషాల కన్నా ఎక్కువ సమయం ఉండదు. అండ్ చాలామంది దృష్టి మెసేజ్ మీద ఉండదు. కనుక అలాంటి సమయంలో ఈ గంభీరమైనటువంటి సందేశాన్ని చాలామంది సరిగ్గా ఇవ్వరు. అండ్ ఇచ్చినా కూడా వినేటువంటి వారు చాలా తక్కువ మంది. ఈ మొదటి ప్రారంభ గ్రంథములో, అంటే బిగినింగ్ ఆఫ్ ద బైబిల్లో ఫౌండేషనల్ లెసన్ని, మానవ జీవితానికి కావలసినటువంటి పునాది పాఠము లేకపోతే మూల విషయమును దేవుడు మొదట్లో చెప్పాడు. అయితే విచారకరమైనటువంటి విషయం ఏంటంటే చాలామంది మొదట చెప్పబడినటువంటి మూల విషయాలనే తెలుసుకోలేకపోయారు. సో మన మొదలే సరిగ్గా లేకపోతే మన యొక్క ముగింపు సరిగ్గా ఉండదు, మన మధ్య జీవితము సరిగ్గా ఉండదు. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఫండమెంటల్స్ని, మౌలికమైనటువంటి విషయాలను అండ్ ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ని, మొదటి మూల సూత్రాలను చాలా బలంగా నేర్పించుటకు అంత సమయము అక్కడ ఆయన తీసుకున్నాడు. దాంట్లో నుండి ఒక ఇన్సైట్, ఒక తలంపు లేక ఒక అక్కడ ఉన్నటువంటి లో విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకురావాలని ప్రేరేపించబడ్డాను. నా అంశం ఏంటంటే హోలీ హస్బెండ్, పరిశుద్ధమైన భర్త. పరిశుద్ధమైన భర్త. ఇక్కడ కొంతమంది భర్తలు ఉన్నారు, కొంతమంది కాబోయే భర్తలు ఉన్నారు. మామూలుగా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు చెప్పాడు కనుక ఎక్కువ శాతం మెజారిటీ భర్తలుగా మారుతారు. సింగిల్స్గా ఉండేటువంటి వారు చాలా తక్కువ మంది. అలాంటి కృప ఉంటేనే తప్ప ఒంటరిగా బ్రహ్మచర్యాన్ని కలిగి జీవించుట ఈ లోకంలో అండ్ ప్రస్తుత కాలంలో చాలా కష్టం. సో భర్తలుగా ఉండుట దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే పురుషులకు ఈ యొక్క ధన్యతను అండ్ ధన్యతతో కూడినటువంటి బాధ్యతను కూడా ఆయన అప్పగించాడు. కొంతమంది ఇట్లా అనుకుంటారు, మాకు పెళ్ళైతే సమస్యలన్నీ పోతాయి. కొంతమందికి అనుభవపూర్వకంగా తెలుస్తుంది పెళ్ళైన తర్వాతే సమస్యలన్నీ మొదలవుతాయని. సో కొంతమందికి పెళ్ళి పరలోకంలాగా కనపడుతుంది, దాంట్లోనికి పోయిన తర్వాత అది నరకము అని అర్థమవుతుంది. కొంతమందికి పెళ్ళి నరకము అని అనుకుంటారు, కానీ వారు ప్రభు చేత ప్రేరేపింపబడి వారి యొక్క జీవితాన్ని ఆయనకి సమర్పించుకొని ఆ నరకంలోనికి పోయిన తర్వాత అబ్బా ఇది ఎంత గొప్ప పరలోకం అని నేను ఎప్పుడూ అనుకోలేదు అని వారు అనుకుంటారు. సో మ్యారేజ్ అనేది గాడ్స్ ఇన్స్టిట్యూషన్, దేవుడు స్థాపించినటువంటి ఒక వ్యవస్థ. అండ్ దాన్ని ఒకే ఒక విధానంలో మనము దీవనకరంగా ఉంచుకోగలం. గాడ్స్ ఇన్స్ట్రక్షన్ ద్వారా, దేవుడిచ్చినటువంటి ఆదేశము లేకపోతే ఉపదేశం ద్వారా, దేవుడి వాక్యంలో ఆయన ఇచ్చినటువంటి నియమ నిబంధనలు సూచనల ద్వారానే మనం వివాహాన్ని ఆశీర్వాదకరంగా పెట్టుకుంటాం. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా మనము
క్రైస్తవ లోకంలో ఉన్నటువంటి వివాహ వ్యవస్థనే తీసుకుంటే అది బలంగా లేదు, అది బలహీనంగా ఉంది. అది కేవలము పైన ఒక ఆకారం ఉంటుంది కానీ లోపల పదార్థం ఉండదు. దాని అర్థం ఏంటంటే చాలామంది వీఆర్ మ్యారీడ్ అనేటువంటి ఒక పిక్చర్ని లోకానికి చూపిస్తారు, కానీ లోపల వారి యొక్క రెండు జీవితాలు ఆ పిక్చర్ వెనకాల ఆ హస్బెండ్ అండ్ వైఫ్ యొక్క జీవితము పంక్చర్ అయి ఉంటాయి. సో ఇది ఒక వాస్తవమైనటువంటి విషయం. కారణం ఏంటి? దేవుడు ఉద్దేశించినటువంటి వివాహం ఎంత అద్భుతంగా ఉండాలి. ఇక్కడ ఆదికాండంలో మనం చూసిన, లేకపోతే న్యూ టెస్టమెంట్లో మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మనం చూసిన తండ్రి అయినటువంటి దేవుడు చెప్పాడు, కుమారుడు అయినటువంటి దేవుడు చెప్పాడు. ఆ తర్వాత ఎఫ్ఎస్సి పత్రిక వస్తే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. ఏదైనా సరే 2 లేక 3 సాక్షులు చెప్తే అది ఖచ్చితం, అది ఖాయం, అది కన్ఫర్మ్డ్గా మరి నియమించబడినటువంటి అంశం లోకంలో. మరి అలాంటప్పుడు త్రియేక దేవుడు చెప్పినటువంటి విషయం ఏంటంటే మ్యారేజ్ ఈజ్ ట్రూలీ అ బ్లెస్డ్ ఇన్స్టిట్యూషన్. కానీ ఎందుకని అది చాలామంది జీవితాల్లో బ్లెస్డ్ ఇన్స్టిట్యూషన్గా లేదు? 4 కారణాలు వివరించను, కానీ ఒక్కొక్క మాట చెప్తాను. మొదట, ల్యాక్ ఆఫ్ ఫియర్ ఆఫ్ గాడ్. దేవుడు అంటే భయము లేనటువంటి వారు ఎక్కువ గనుక ఆ వివాహ వ్యవస్థ అలా ఉంది. రెండవది, ల్యాక్ ఆఫ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుడిలో విశ్వాసము లేదు గనుక దేవుడి వాక్యం ఏం చెప్తోందో, దేవుడి వాక్యంలో ఎలాంటి ఇన్స్ట్రక్షన్ ఇవ్వబడిందో దాన్ని చాలామంది బేఖతరు చేస్తారు, దాన్ని పట్టించుకోరు. మూడవది ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఫీలింగ్ ఫర్ ద స్పౌస్. వారు ఎవరినైతే జీవిత భాగస్వామిగా చేసుకున్నారో ఆ వ్యక్తి పట్ల వారికి హృదయపూర్వకమైనటువంటి అనుభూతి ఉండదు, ఫీలింగ్ అనేది ఉండదు. దే డు నాట్ ఫీల్ ఫర్ దెమ్. నాలుగవది ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్ టువర్డ్స్ ద స్పౌస్. వారి జీవిత భాగస్వామి పట్ల వారు నమ్మకమైనటువంటి వారిగా ఉండరు. ఈ బైబిల్లో 2 వివాహాలు ఉంటాయి. ఒకటేమో మొదట జరిగింది, ఒకటేమో చివర జరుగుతుంది. మొదటి ఆదాము ఆయన యొక్క వివాహాన్ని సంపూర్ణంగా నాశనం చేసుకున్నాడు. రెండవ ఆదాము వివాహము భవిష్యత్తులో జరగబోతోంది. అది ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మనకు దేవుడు చూపిస్తాడు. సో మొదటి ఆదాము వివాహము పాడైపోయింది. రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తు యొక్క వివాహము పరిపూర్ణంగా ఉంటుంది. ఇప్పుడు విచిత్రం ఏంటంటే దేవుడు మీ వివాహము ఇలా ఉండకూడదు అని ఆదామును మన ఎదుట ఒక ఎగ్జాంపుల్గా పెట్టాడు. అండ్ దేవుడు మీ యొక్క వివాహము ఇలా ఉండాలి అని యేసు యొక్క రాబోయేటువంటి ఆ యొక్క వివాహ జీవితం గురించి, లేకపోతే ఆయనకి సంఘానికి, వరుడికి వధువుకి మధ్యలో ఉండేటువంటి సంబంధం గురించి ఆయన మనకు చూపించాడు. సో ఫెయిల్డ్ మ్యారేజ్ని ఆయన మనకు చూపించాడు అండ్ ఫ్రూట్ఫుల్ మ్యారేజ్ని మనకు చూపించాడు. ప్రాబ్లం ఏంటంటే మనము ఫ్రూట్ఫుల్ మ్యారేజ్ని మన యొక్క ఎగ్జాంపుల్గా పెట్టుకోము. మనము ఎప్పుడు కూడా ఫెయిల్డ్ మ్యారేజ్నే ఎగ్జాంపుల్గా పెట్టుకొని మొదటి ఆదాము వివాహ వ్యవస్థనే మనం కట్టుకుంటూ పోతున్నాం. సో ఇది ఎక్కువ మంది క్రైస్తవుల్లో మనకు కనబడేటువంటి లోపము, లేకపోతే వారిలో ఉన్నటువంటి పాపం. ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్ దేవుడు తన ప్రజలతో కలిగినటువంటి సంబంధాన్ని వివాహము అనేటువంటి వ్యవస్థ ద్వారా, కుటుంబము అనేటువంటి వ్యవస్థ ద్వారా, ఆయన భర్త, ఇశ్రాయేలు భార్య, యేసు వరుడు, సంఘము వధువు అనేటువంటి చిత్రంలో మనకు చూపిస్తాడు. దాన్ని బట్టి దేవుడికి వివాహం అంటే ఎంత ఇష్టమో, దేవుడికి వివాహం అంటే ఎంత ఉన్నతమైనటువంటి విషయమో ఆయన మనకు తెలియజేస్తున్నాడు. అలా దాన్ని మనం చూడగలిగితే చాలా బాగుంటుంది. కానీ చాలామంది అలా దాన్ని చూడకపోవడం చేత వారి జీవితంలో వివాహ వ్యవస్థ అనేది దీవెనకరంగా లేదు. ఒకటి, మ్యారేజ్ ఈజ్ ద డూయింగ్ ఆఫ్ గాడ్, అంటే వివాహం అనేది దేవుడే చేశాడు. రెండవది, మ్యారేజ్ ఈజ్ ద డిస్ప్లే ఆఫ్ గాడ్. వివాహంలో దేవుణ్ణి మనం చూపించాలి. యేసు ప్రభువుని వివాహ వ్యవస్థ ద్వారా లోకానికి చూపించాలి. భర్తలో క్రీస్తు కనబడాలి, భార్యలో సంఘము కనబడాలి. ఈ ఇద్దరి కలయిక ద్వారా దేవుడికి మహిమ రావాలి. ఇది దేవుడి యొక్క ఉద్దేశం. అందుకనే వివాహం అంటే ఏదో కాలక్షేపానికి, వివాహం అంటే ఏదో శరీర సంబంధమైనటువంటి సుఖభోగానికి, వివాహం అంటే మనము వృద్ధాప్యంలో వచ్చినప్పుడు మనకు ఆధారంగా ఒక వ్యక్తి మనకు అన్ని రకాలైనటువంటి సపర్యలు, సేవలు చేయడానికి కట్టుకునేటువంటి విషయము కానే కాదు. దీని వెనకాల దేవుడి యొక్క గంభీరమైనటువంటి ఉద్దేశం ఉంది. సో మ్యారేజ్ ఈజ్ అ యూనియన్ ఆఫ్ వన్ మ్యాన్ అండ్ వన్ ఉమెన్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుడి మహిమ కొరకు ఆయన చిత్తములో ఒక పురుషుడు, ఒక స్త్రీ కలిసి ఒప్పందము చేసి నిబంధనలోనికి వచ్చి దేవుడితో వారు మమేకమౌట, అది క్రైస్తవ వివాహం. సో అలాంటి వివాహంలో ఒక పాత్ర భర్త పోషిస్తాడు, ఒక పాత్ర భార్య పోషిస్తుంది. హస్బెండ్ అనేది ఇంగ్లీష్లో మనందరికీ తెలిసినటువంటి పదం. పాత
ఇంగ్లీష్ వర్డ్ ఏంటంటే హౌస్ బ్యాండ్. హౌస్ బ్యాండ్ అనే వర్డ్ నుండి హస్బెండ్ అనే వర్డ్ వచ్చింది. హౌస్ బ్యాండ్ అంటే కనెక్టింగ్ అండ్ కీపింగ్ టుగెదర్ ద హోల్ ఫ్యామిలీ. కుటుంబం అంతటినీ కలిసి కట్టుగా దాన్ని మరి సమకూర్చి దాన్ని బలముగా అలా పెట్టుకొనుట, ఈ వ్యక్తిని హస్బెండ్ అంటారు. అందుకని అతన్ని హౌస్ మేనేజర్ అంటారు, లేకపోతే హౌస్ మాస్టర్ అంటారు. అంటే ఇంటి యజమాని, గృహ యజమాని అని అంటారు. సో హౌ టు బికమ్ అ హోలీ హస్బెండ్, పరిశుద్ధమైన భర్తగా ఎలా మారొచ్చు, కొన్ని విషయాలు నేను మీ దృష్టికి తీసుకుని వస్తాను. నాకున్నటువంటి సమయంలో జాగ్రత్తగా మీరు గమనించండి. ఒక పరిశుద్ధమైనటువంటి భర్తగా మారాలంటే రెండు మెట్లు. ఒకటి బైబిల్ ప్రకారం ఉండాలి, రెండవది యేసుక్రీస్తును పోలి ఉండాలి. యూ షుడ్ బి బిబ్లికల్ అండ్ యూ షుడ్ బి క్రైస్ట్ లైక్. ఎందుకంటే మనకు వేరొక ఎగ్జాంపుల్ లేదు. ఒక మోడల్ హస్బెండ్ లేకపోతే ఒక ఎగ్జాంపులరీ హస్బెండ్, ఒక సూపర్ హస్బెండ్ ప్రపంచంలో మరొకరు లేడు. యేసుక్రీస్తు తప్ప మరొకరు లేరు. అండ్ మ్యారేజ్కి, ఫ్యామిలీకి హస్బెండ్ అండ్ వైఫ్ యొక్క బాధ్యత లేకపోతే వారి యొక్క పాత్రకు సంబంధించిన ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ప్రపంచంలో బైబిల్కి అవతల మరొకటి లేదు. కనుక వాక్యానుసారంగా అండ్ యేసుక్రీస్తు యొక్క పోలికలో మనం ఉన్నప్పుడు భర్త ప్రాముఖ్యంగా దేవుడి యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా చేసి తన భార్యకు, తన బిడ్డలకు దీవెనకరంగా, ఇతరులకు మాదిరికరంగా, రాబోయేటువంటి భావి తరాలకు ఆదర్శప్రాయంగా ఉంటాడు. 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనంలో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను అని రాయబడి ఉంది. సో యేసు ప్రభు మనకు ఒక ఎగ్జాంపుల్ని విడిచిపెట్టాడు. ఆయన యొక్క అడుగు జాడల్లో మనము అడుగులేసి నడవడానికి, ఆయన్ని చూసి నేర్చుకోవడానికి, ఆయన చేసినట్టే ప్రతిదీ చేయడానికి ఆయన మనకు ఒక ఎగ్జాంపుల్ని ఇచ్చాడు. ప్రార్థన చేయాలంటే యేసులాగా చేయాలి అంటారు, బైబిల్ చదవాలి అంటే యేసులాగా చదవాలి అంటారు, పరిశుద్ధంగా ఉండాలి అంటే యేసులాగా ఉండాలి అంటారు. మరి భార్యాభర్తలుగా ఉండాల్సి వచ్చినప్పుడు ముఖ్యంగా భర్తకు యేసు రోల్ మోడల్గా ఉన్నాడు కదా. మరి ఆ భర్త యేసు అనుచరణలో లేకపోతే ఆయన యొక్క ఎగ్జాంపుల్లో ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఇక్కడ ఎందుకని చాలా మంది ఒక భర్తగా ఉన్నటువంటి వ్యక్తి యేసు ప్రభువుని తమ యొక్క రోల్ మోడల్గా తీసుకోరు? యేసును రోల్ మోడల్గా తీసుకున్నప్పుడు న్యూ టెస్టమెంట్లో చాలా విషయాల్లో తీసుకోవచ్చు. హస్బెండ్గా ఒక ఫ్యామిలీకి, మ్యారేజ్కి ఉపయోగపడే ఒక 5 అంశాలు ఒక్కొక్క మాటలో నేను మీకు చెప్తాను. మొట్టమొదటిది ఏంటంటే జీసస్ వాజ్ ప్రేయర్ఫుల్. యేసు ప్రార్థనాపరుడు. ఆయన మనకు మత్తయి సువార్త 6:9 నుండి 13 వచనాల వరకు పరలోక ప్రార్థన నేర్పించాడు. పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయడం నేర్పించాడు. తండ్రి అనేటువంటి సంబంధాన్ని యేసు ప్రభు మనకు చూపించాడు. ఇంటిలో పిల్లలకు అందరికన్నా ఎక్కువ, అందరికన్నా ముఖ్యం ఎవరు అంటే తండ్రి. ఇంటిలో ప్రతి విషయానికి ఎవరి వంక చూస్తారు అంటే తండ్రి. ఇంటిలో ఏ సమస్య వచ్చినా ఎవరు పరిష్కరించాలి? తండ్రి. ఎవరి మీద ఆధారపడతాం? తండ్రి. సో భూలోకంలో బతుకుతున్నటువంటి వారికి తండ్రి భూలోకంలో లేడు, పరలోకంలో ఉన్నాడు. కనుక ఒక భర్తగా ఉన్నటువంటి వ్యక్తి యేసులాగా మొదట ప్రార్థనా పరుడిగా ఉంటేనే తప్ప అతని కుటుంబంలో అతడు పరిశుద్ధమైన భర్తగా ఉండలేడు, హోలీ హస్బెండ్గా ఉండలేడు. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అంటారు, మొదటి విషయాలు మొదట అని దేవుడి యొక్క వాక్యంలో కూడా మనం చూస్తాం. సో ప్రభు అయినటువంటి యేసు ఈ యొక్క పరలోకపు ప్రార్థనలో చాలా సామాన్యమైనటువంటి రీతిలో దాన్ని చేసినప్పటికీ దాంట్లో ఎంతో లోతైనటువంటి అంశాలు దాగి ఉన్నాయి. సో ఎవరైతే ప్రార్థించే భర్తగా ఉంటాడో అతడు ప్రభు అయినటువంటి యేసును పోలినటువంటి భర్తగా ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అతడు పరలోకమందున్నటువంటి దేవునితో కనెక్ట్ అయి ఉన్నాడు, ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ కింద ఉంటాడు. నిరంతరము యేసు ప్రభువులాగా అతడు మసులుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ పురుషుల ప్రార్థన జీవితం గురించి రీసెంట్గా జరిగినటువంటి సర్వేలు మీరు తీసుకుంటే ముక్కున వేలేసుకుంటారు. ఎందుకంటే అందరికన్నా అత్యంత హేయముగా ప్రవర్తించేటువంటి వారిలో క్రైస్తవ లోకంలో పురుషులే ఎక్కువ. కారణం ఏంటంటే వారికి ఈ యొక్క ప్రేయర్ లైఫ్ అనేటువంటి బ్యాక్ బోన్ లేదు. సో వారు మొదటి విషయంలోనే, మొదటి మెట్టులోనే, ప్రార్థించుటలోనే సరిగ్గా లేనప్పుడు ఇక వారు ఏమీ పరిశుద్ధమైనటువంటి భర్తలుగా మారుతారు. యేసు రాత్రంతా ప్రార్థన చేసేవాడు, పగలంతా పనిచేసేవాడు. మనము పగలు రాత్రి పనిచేస్తాం, కానీ 6 రోజులకో 7 రోజులకో 1 గంట
ఏ రకమైనటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా ప్రార్థన చేయం. మరి మీరు ప్రార్థనలో దేవుడి కృపను పొందకపోతే భార్యాభర్తలుగా ఈ పాప భూయిష్టమైనటువంటి లోకంలో మీరు అన్యోన్యమైనటువంటి సహవాసాన్ని ఎట్లా కలిగి ఉంటారు? అది ఇంపాసిబుల్. రెండవది, జీసస్ వాజ్ స్క్రిప్చరల్. ఆయన లేఖనాల ప్రకారమే బ్రతికాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం మనందరికీ తెలుసు. 4వ వచనంలో ఆయన చెప్పాడు, సాతానుతో ఆయన శోధింపబడినప్పుడు అక్కడ ఆయన పలికినటువంటి మాట ఏంటి? మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. అండ్ ఆ యొక్క కాంటెక్స్లో మీరు చూస్తే ఇట్ ఈస్ రిటన్, ఇట్ ఈస్ రిటన్, ఇట్ ఈస్ రిటన్ అని 3 సార్లు ఓల్డ్ టెస్టమెంట్ నుండి ఇట్ ఈస్ ఆల్సో రిటన్ అని యేసు ప్రభు సాతానును తిప్పికొడతాడు. దేవుడి వాక్యం ఆయనకు అంత బాగా తెలుసు. మరి ఈ రోజున ఎంతమంది భర్తలకు దేవుడి వాక్యం అంత బాగా తెలుసు? నీకు ఒక భర్తగా దేవుడి వాక్యం బాగా తెలిస్తే నీ పాత్రను సరిగ్గా పోషించుటకు అవకాశం ఉంది. తర్వాత నీ భార్యకు ఆమె పాత్రను నేర్పించుటకు అవకాశం ఉంది. నీవు ఒక ఎగ్జాంపుల్ని సెట్ చేయడానికి అవకాశం ఉంది. ఆమెకు ఒక వే చూపించడానికి, దారి చూపించడానికి అవకాశం ఉంది. కానీ ఈ రోజున భర్తకే బైబిల్ తెలియకపోతే ఇక భార్యను అతడు సరైనటువంటి దారిలో ఎక్కడ నడిపిస్తాడు? నడిపించలేడు. అండ్ ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున ఉన్నంత మంది బిబ్లికలీ ఇల్లిటరేట్ క్రిస్టియన్స్ అండ్ క్రిస్టియన్ మెన్ ఎప్పుడు లేరంట. మూడవది ఏంటంటే, మత్తయి 3:17 ప్రకారము దేవుణ్ణి సంతోషపరిచినటువంటి సాక్ష్యము కలిగినటువంటి వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభు మనకు కనబడతాడు. 400 సంవత్సరాలు దేవుడు దుఃఖంతో ఉన్నాడు, ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడలేదు. మలాకి నుండి మత్తయి వరకు ఆ కాలం అంతా కూడా దేవుడు ఒక్క పలుకు పలకలేదు. ఎందుకంటే ఇశ్రాయేలీలు చేసినటువంటి దారుణమైనటువంటి ఘోర పాపాలు ఆయన హృదయానికి పోట్లు పొడిచాయి, ఆయన నోట మాటలు రాకుండా చేశాయి. తర్వాత ఆయన మాట్లాడాడు. 400 సంవత్సరాల తర్వాత ఆయన మాట్లాడినటువంటి మొదటి పలుకులు ఏంటంటే, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చింది. సో జీసస్ వాజ్ ఎ గాడ్ ప్లీజర్. ఒక మ్యాన్, ఒక హస్బెండ్ గాడ్ ప్లీజర్ అయితే వైఫ్ విల్ బీ అ బ్లెస్డ్ పర్సన్. భర్త దేవుణ్ణి సంతోషపెట్టువాడైతే భార్యకు బాధే ఉండదు. ఇది ఒక తిరుగులేని ప్రిన్సిపల్. నువ్వు దేవుణ్ణి సంతోషపెడితే నీ భార్యకు బాధే ఉండదు. అఫ్కోర్స్ ఆమె పచ్చి దుర్మార్గురాలైతే తప్ప ఆమెకు బాధే ఉండదు. ఆమె మామూలు సగటు స్త్రీ అయితే ఆమెకు బాధ ఉండదు, ఆమెకు బర్డన్ అనేది ఉండదు. ఎందుకంటే నీవు దేవుణ్ణి సంతోషపెట్టావంటే ఆమె జీవితానికి నీవు చాలా గొప్ప ఆశీర్వాదాన్ని కలిగించినటువంటి వ్యక్తిగా ఉంటావు. 4వది ఏంటంటే ఫర్గివింగ్. ఆయన క్షమించినట్టు మనము క్షమించాలని కొలసి 3:13లో రాయబడి ఉంది. సో మనము మన యొక్క భార్యను క్షమించాల్సి వచ్చినప్పుడు తప్పకుండా ప్రభు ఒక మాట చెప్పాడు, 490 సార్లు తప్పు చేసినా క్షమించమన్నాడు. మనకు వ్యతిరేకంగా అన్నిసార్లు తప్పు చేసేటువంటి వ్యక్తి భూమి మీద మరొకరు ఉండరు, ఐదర్ మన భార్య లేకపోతే మన బిడ్డ. అండ్ ఇది హోమ్ కాంటెక్స్లో మీరు తీసుకుంటే ఎవ్రీడే 24/7 మీరు నెలంతా తీసుకుంటే ఈ వ్యక్తి చేసినన్ని పొరపాట్లు, ఈ వ్యక్తి చేసినటువంటి తెలిసి తెలియనటువంటి తప్పులు ఇంకెవరు చేయరు. మరో వ్యక్తికి అంత సాన్నిహిత్యం, అంత సహవాసం మనతో ఉండదు. మరి అలాంటప్పుడు యేసు క్షమించినట్టు క్షమించమన్నాడు. 5వది ఏంటంటే సాక్రిఫిషియల్. ఎఫిషియన్స్ 5:27, ఎఫ్ఎస్సి 5:27 తను తాను మన కొరకు అప్పగించుకున్నాడు. సంఘాన్ని ప్రేమించినప్పుడు ఆయన తనను తాను బలియాగముగా సమర్పించుకున్నాడు. సో గొప్ప త్యాగం చేశాడు. ఆ భార్యలో అత్యంత శ్రేష్టమైనటువంటి యోగ్యతను కలిగించడానికి తన్ను తాను ఆహుతి చేసుకున్నాడు. ఈ లక్షణం ఒక క్రైస్తవ భర్తకుంటే, ప్రార్థనా పరుడిగా, వాక్యమును బాగా ఎరిగి దాన్ని గైకొని భార్యకు నేర్పి నడిపించేవాడిగా, ఆ తరువాత దేవుణ్ణి సంతోషపెట్టేవాడిగా, క్షమించేవాడిగా, క్షమాపణలో ఒక గొప్ప మాదిరిని చూపించేవాడిగా, అండ్ ఈ యొక్క త్యాగధనుడిగా ఒక భర్త ఉంటే ఇక ఆ యొక్క కుటుంబంలో సమస్యలు ఉండవా? ఉంటాయి, కానీ సమస్యలన్నింటినీ కూడా ఆయన పరిష్కరించినట్టు పరిష్కరించుకోవచ్చు. సో యేసు ప్రభు ఒక యాజకుడిగా, ఒక ప్రవక్తగా, ఒక సంరక్షకుడిగా, సమకూర్చువానిగా సంపూర్ణముగా తన పాత్రను పోషించాడు. మనము ఆ స్థాయిలో అదే పోలికలో ఎదుగుతూ పోవాలి. సంపూర్ణతలోనికి మనం వస్తాం, కానీ మనం ఆ వేలో ఉండాలి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఆ వేలోనికి రాని వారే చాలా ఎక్కువ మంది. అందుకని మనం చూస్తాం, భర్తలు తమ భార్యలను తమ స్వార్థం కోసం వాడుకుంటారు. భర్తలు తమ సుఖం కోసం తమ భార్యలను బాధ పెడతారు. తమ భార్య అంతవరకు మోయనటువంటి బరువుని ఆ భర్తను చేసుకున్న తర్వాత ఆమె మోసేటట్టు ఆమెకు
ఆయన అలాంటి కండిషన్ని ఏర్పాటు చేస్తాడు. సమ్ టైమ్స్ ఆమె అనుకుంటుంది, బయటికి చెప్పదు, నా తండ్రి కిందే నా లైఫ్ బాగుండింది, ఈ భర్త కింద నా లైఫ్ ఎంత బానిసగా మారిపోయిందని. ఐ వాజ్ హ్యాపీ అండర్ మై ఫాదర్స్ సూపర్విజన్, బట్ దిస్ మ్యాన్ ఈజ్ ఏ టెర్రరిస్ట్ అనుకుంటుంది. పాస్టర్ గారికి ఒక నెవ్యూ ఉండేవాడు, అంటే చిన్న పిల్లోడు, ఆ పాస్టర్ యొక్క సిస్టర్ కొడుకు. సో పాస్టర్ చర్చిలో పెళ్లి చేస్తుంటే వాడు కూడా వచ్చి ముందు సీట్లో కూర్చున్నాడు. పాస్టర్ అంతా ప్రమాణాలు అన్నీ చేపించేసిన తర్వాత వాడు అన్నీ నోట్ చేశాడు. ఇంటికి పోయిన తర్వాత మమ్మీకి చెప్తున్నాడు, మన అంకుల్ మరి ఇట్లా ప్రామిసెస్ చేపించాడు, మ్యారేజ్ చేశాడు. దాంట్లో ఆ యొక్క ఇద్దరిని, రోజ్మేరీ అనేటువంటి బ్రైడ్కి ఆ యొక్క గ్రూమ్నిచ్చి చేతిలో చేసినప్పుడు రోజ్మేరీతో మరి మన అంకుల్ ఇట్లా అన్నాడు, డూ యూ టేక్ దిస్ మ్యాన్ ఫర్ యువర్ ఆఫుల్ హస్బెండ్ అని. సో డూ యూ టేక్ దిస్ మ్యాన్ ఫర్ యువర్ ఆఫుల్ హస్బెండ్. యాక్చువల్గా అక్కడ ఉండాల్సింది లాఫుల్ హస్బెండ్. లాఫుల్ అంటే ఈ వ్యక్తిని నీవు న్యాయబద్ధమైనటువంటి భర్తగా తీసుకుంటావా, ఆఫుల్ అంటే ఈ వ్యక్తిని, ఈ దుర్మార్గుడిని నీ భర్తగా తీసుకుంటావా అని. సో పిల్లవాడు ఇంటికి వచ్చేసరికి లాఫుల్లో ఎల్ తీసేశాడు, దాన్ని ఆఫుల్ చేసేసాడు. నాకు అది చదివినప్పుడు అనిపించింది, చాలా మంది భర్తలు లాఫుల్ అండ్ లాయల్ హస్బెండ్స్గా, లవింగ్ హస్బెండ్స్గా కన్నా ఆఫుల్ హస్బెండ్స్గానే ఉన్నారు కదా అని. సో ఒక హోలీ హస్బెండ్గా ఉండాలంటే ఈ ఆదికాండంలో దేవుడిచ్చినటువంటి కొన్ని ప్రిన్సిపల్స్ని బట్టి నేను మీ ముందు ఒక 4 పెడతాను, వాటిని కూడా బ్రీఫ్గా. మొట్టమొదటిది ఏంటంటే ఆయన 24వ వచనంలో చెప్పాడు, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. సో ఈ పురుషుడికి, భర్తకు, లేకపోతే పరిశుద్ధమైన భర్తగా ఉండదలిచినటువంటి వ్యక్తికి దేవుడిచ్చినటువంటి మొదటి ఆదేశం ఏంటి? నీ తల్లిని తండ్రిని విడిచి, లీవ్ యువర్ పేరెంట్స్. అప్పుడు ఇంకా ఆదాముకు పేరెంట్స్ లేరు, ఆదాముకు తల్లి ఎవరో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, ఇక నుండి మానవ వ్యవస్థకి ఇదే ఒక మూల విషయం. పురుషుడికి పెళ్ళయ్యేంత వరకు తల్లిదండ్రి కింద ఉంటాడు, అధికారం కింద ఉంటాడు, మాట వింటాడు. పెళ్ళయిన తర్వాత అతడు ఒక భర్తగా తన భార్యతో తన కుటుంబాన్ని వేరుగా ఏర్పాటు చేసుకుంటాడు. వారికి నేను బిడ్డలు ఇచ్చినప్పుడు వీరిద్దరు తల్లిదండ్రులు అవుతారు. సో ఈ వ్యవస్థ ఈ తరం తర్వాత ఈ తరం, ఆ తర్వాత వచ్చే తరం అలా కంటిన్యూ అవుతుంది. అందుకనే దేవుడు ఏం చేశాడు, అన్నిటికన్నా గొప్ప బంధం ఏంటి అంటే భార్యాభర్తల బంధం అని మొదట వీరిద్దరిని భార్యాభర్తలుగా ఆదాము అవ్వల్ని లోకములోనికి తెచ్చి తర్వాత వారిని తల్లిదండ్రులుగా చేశాడు. ఇది మన భారత సాంప్రదాయానికి వ్యతిరేకమైనది. మనము బైబిల్ సాంప్రదాయం, బైబిల్ సత్యం ప్రకారం బ్రతికేటువంటి వారం. యేసు ప్రభు పరలోకం నుండి తన వధువును వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ తండ్రిని విడిచి వచ్చాడు, ఈ వధువును హత్తుకోవడానికి వచ్చాడు. సేమ్ థింగ్, ఒక పురుషుడు ఒక భర్తగా మారినప్పుడు తన తల్లిని తండ్రిని విడుస్తాడు, తన వధువును యేసు హత్తుకున్నట్టు హత్తుకుంటాడు. ఇది ఆయన ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్. దానికి వేరుగా లేకపోతే వ్యతిరేకంగా ఏ కారణము, ఏ సాకు మనం చెప్పడానికి వీల్లేదు. ఇంగ్లీష్ బైబిల్లో ఒక వర్షన్లో ఉంటుంది, ఫర్ దిస్ రీజన్, అంటే ఈ కారణము చేత. ఇక్కడ మరి కాబట్టి అని తెలుగులో రాయబడి ఉంది. కాబట్టి అంటే ఎందును బట్టి, ఏ కారణము చేత వారిద్దరూ ఒకరవ్వాలి, ఏక శరీరం అవ్వాలి. అంటే వీరి మధ్యలో మరొక వ్యక్తి ఉండకుండా వీరిద్దరూ కంప్లీట్గా కలిసిపోవాలి. కాబట్టి ఈ పనిని దేవుడు నియమించాడు. ఇది దేవుడి ఉద్దేశం కనుక, దేవుడి క్రమం కనుక ఈ తల్లి తండ్రి నుండి పురుషుడు వేరవ్వాలి. అండ్ ఈ రోజున చాలా మంది క్రైస్తవ కుటుంబాల్లో వారికి ఈ తండ్రికి 80 ఏళ్ళు వచ్చి ఈ పురుషుడికి 60 ఏళ్ళు వచ్చినా వేరవ్వరు. అండ్ అక్కడే క్రైస్తవ్యం దెబ్బకొట్టిపోయింది, అక్కడే దేవుడి యొక్క చిత్తము దెబ్బకొట్టిపోయింది. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అదేంటంటే ఆదాము అవ్వల మొదటి వెడ్డింగ్ సెరమనీలో దేవుడు ఏం చూపిస్తున్నాడు, దిస్ ఈజ్ అన్ ఎక్స్క్లూజివ్ యూనియన్. ఈ పురుషుడు ఈ స్త్రీ వీళ్ళిద్దరూ ఎక్స్క్లూజివ్గా, అంటే వీరిద్దరూ ఒకరికి ఒకరుగా కలిసినట్టు మరొక మనిషి ఈ బంధములోనికి రావడానికి వీల్లేదు. Your father, your mother, no other human being can come in between this God arranged couple. సో ఇది ఎక్స్క్లూజివ్ యూనియన్ అన్నమాట. అండ్ ఇది దేవుడే పెట్టినటువంటి విషయము. వారిద్దరు ఆ రకంగానే ఒకరవుతారు. అందుకని ఆయన అన్నాడు, ఫర్సేకింగ్ ఆల్ అదర్స్, అంటే ఇతరులందరినీ విడిచి, తల్లిని తండ్రిని అందరినీ విడిస్తేనే వీళ్ళిద్దరూ ఒకటవుతారు. సో ఇప్పుడు సమస్య ఎక్కడుందంటే అందరినీ విడవట్లేదు కనుక పురుషులు
వారి యొక్క తల్లిదండ్రులను విడవట్లేదు గనుక, తోబుట్టువులను విడవట్లేదు గనుక, ఇతరులను విడవట్లేదు గనుక భార్యలతో వారు ఒక్కటవ్వలేకపోతున్నారు. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు తండ్రిని విడిచొచ్చేసాడు. సిలువలో కూడా మన పాపాన్ని మోసినప్పుడు ఆయన చేతిని దేవుడు విడిచినప్పుడు, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని కూడా ఆయన మొర్రపెట్టాడు. సో యేసు ప్రభుకే అభ్యంతరము లేనప్పుడు నీకు అభ్యంతరం ఉండొచ్చా ఓ పురుషుడా, ఓ క్రైస్తవ భర్త? సో నీ యొక్క వ్యక్తిగత సెంటిమెంట్ని, ఇమోషనలిజంని దీంట్లోనికి నీవు ఎంతవరకు అయితే తీసుకుని వస్తావో అంతవరకు నీ వివాహంలో నీవు ఒక హోలీ హస్బెండ్గా ఉండలేవు. తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి, తల్లిదండ్రులను అన్ని విషయాల్లో బాగోగులు చూసుకోవాలి, కానీ వారి యొక్క అధికారం కింద ఉండొద్దు. వారి ఆలోచన ప్రకారం మీ భార్యాభర్తలు మీ యొక్క ఇంటిని, మీ కాపురాన్ని నడిపించకూడదు. అక్కడే చాలా సమస్యలు వస్తాయి. ఎంతో మంది తల్లిదండ్రులు బయటికి మాట చెప్పకుండా కూడా వారి కొడుక్కి భార్య వచ్చినప్పుడు వారి మధ్యలోనికి ఎవరో వచ్చి కొడుకును దూరం చేసినట్టు ఫీల్ అయిపోతారు. ఒక క్రిస్టియన్ తల్లిదండ్రులుగా వారుంటే వారు చేసేది పాపమే. ఎందుకంటే వారిలో ఇంకా స్వార్థం ఉంది, విడిచిపెట్టేటువంటి తత్వం లేదు. నయోమి రూత్కి ఒక మాట చెప్తుంది, నీ బంధం అయిపోయింది, నీవు ఏదైనా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆమె నేను నిన్ను విడవను అని చెప్పేసి అత్తతో వచ్చినప్పుడు వారిద్దరూ అత్తా కోడల్లాగా ఉండరు, వారిద్దరూ తల్లి కూతురులాగా ఉంటారు. సో ఎంతమంది అత్త కోడళ్ళు లేకపోతే అత్తామామలు వారి కోడలతో ఆ రకంగా ఉంటున్నారు? వారు ఆ రకంగా ఉండడానికి ఒకే ఒక అవకాశం ఉంది. పురుషుడు, వారి కుమారుడు, ఈమె భర్త తన యొక్క స్థానాన్ని సరిగ్గా అతడు నిర్వర్తించినప్పుడు, దేవుడి చిత్తాన్ని చేసినప్పుడు వారు ఉంటారు. ఇంగ్లీష్లో, అమెరికాలో ఒక సేయింగ్ ఉంది. వారు ఏమంటారంటే, వి నీడ్ టు లీవ్ డాడీస్ పర్స్ స్ట్రింగ్స్ అండ్ మమ్మాస్ యాప్రన్ స్ట్రింగ్స్. మనం పెద్దోళ్ళైపోయాం, మనకు పెళ్ళయ్యేటువంటి వయసు వచ్చింది, మనం ఇప్పుడు పురుషులం కనుక మన డాడీ యొక్క పరుసుకున్నటువంటి స్ట్రింగులను మనం విడిచిపెట్టాలి. మన అమ్మ వంట చేసేటప్పుడు కట్టుకున్నటువంటి యాప్రన్ స్ట్రింగుల నుండి మనం వేరైపోవాలి. అంటే ఇక డాడీ నుండి, మమ్మీ నుండి ఆధారపడుట విషయంలో వేరైపోవాలి. ఇక నువ్వు నీ భార్యతో నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. అది దేవుడి యొక్క చిత్తం. ఒకడు అన్నాడు, అసలు బెస్ట్ థింగ్ నాకు, నా వచ్చే భార్యకు బెస్ట్ థింగ్ ఏంటంటే నేను అనాథనైతే. అర్థమైందా పాయింట్? వీళ్ళు బతుకుండి వీళ్ళని నేను బాధ పెట్టే కన్నా, వీళ్ళు పోతే ముందే బకెట్ దన్నేస్తాయి. వీళ్ళు లేకుండా నేను అనాథగా ఉంటే వచ్చే ఆమెకి ప్రాబ్లం ఉండదు, నాకు ప్రాబ్లం ఉండదు. కానీ అది కాదు సొల్యూషన్. దేవుడు చెప్పేది ఏంటంటే తల్లిని తండ్రిని బతుకున్న వారినే విడవమంటున్నాడు, చచ్చిన వాళ్ళ సంగతి కాదు. చచ్చిన వాళ్ళు ఎట్లా విడిచేసావు. సో ఇక్కడ మెంటల్గా, ఇమోషనల్గా అంటే మానసికంగా, భావపరంగా, శారీరకంగా తల్లిని తండ్రిని విడిచి భార్యతో ఒకటవుట దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశం. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుందంటే ఆ వివాహంలో ఆ స్త్రీని మీరు నిజంగా దేవుడు మీకు ఇచ్చినట్టు మీరు అంగీకరించినప్పుడు, ఆమె నిజమైనటువంటి ఒక విలువైనటువంటి వ్యక్తి అని మీరు ఆమెను స్వీకరించినప్పుడు, అండ్ ఆమెకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, దేవుడి తర్వాత నిన్నే అధికంగా ప్రేమిస్తున్నాను, అండ్ నా యొక్క టోటల్ అప్రూవల్ నేను నీకు ఇచ్చాను అని ఆమెకు ఎప్పుడైతే మీరు రుజువు చేస్తారో అప్పుడు, అండ్ ఆమెను ప్రతినిత్యము మీరు ప్రతిరోజు ప్రొటెక్ట్ చేసేటువంటి భర్తగా ఉన్నప్పుడు, ఆమెతో మీ యొక్క వ్యవహారంలో మీరు చాలా మృదువుగా అండ్ సాత్వికంగా అంటే జెంటల్ అండ్ టెండర్గా బిహేవ్ చేసినప్పుడు, యేసుప్రభు అన్నాడు, నేను దీన మనస్కుడను సాత్వికుడను. సో ఆయన రూడ్, రఫ్, ర్యాష్ హస్బెండ్ కాదు, ఆయన చాలా జెంటల్ అండ్ టెండర్ హస్బెండ్. జస్ట్ ఇమాజిన్ జీసస్ రేపు తన యొక్క బ్రైడ్ని ఎలా చూసుకుంటాడు. ఒకవేళ ఆయన ఆ యొక్క బ్రైడ్ భుజం మీద చెయ్యేస్తే అది ఎంత సాఫ్ట్ టచ్గా ఉంటుంది. అండ్ నీకు ఆ భార్యను దేవుడిచ్చుట ఎంత గొప్ప మేలో, ఎంత గొప్ప దీవెనో ఆమెకు తెలియచేయునట్లు దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం, ఇతరుల ముందు ఆమెను డిఫెండ్ చేయడం, ఇతరుల కన్నా ఆమెను ఎక్కువ ప్రిఫర్ చేయడం, అండ్ ఇతరుల ఎదుట ఎప్పుడు కూడా ఆమె తప్పు పట్టకుండా, ఆమెను విమర్శించకుండా, మీరిద్దరూ ఒంటరిగా ఉన్నప్పుడు వాక్యానుసారంగా ఆమెకు దిద్దుబాటు చేయొచ్చు, కానీ ఇతరుల ముందు మాత్రం ఆ పని చేయకూడదు. ఎందుకంటే నీ భార్య ఇతరుల ముందు నీ పరువు తీస్తే నీకు ఇష్టం ఉంటుందా? ఇష్టం ఉండదు. సో నువ్వు కూడా చేయకూడదు, అసలే చేయకూడదు. ఒక లీడర్గా నీవు ఆమెను ఇంకా కాపాడాలి. రెండవది ఏంటంటే ఈ లీవ్ యువర్ పేరెంట్స్ తర్వాత లింక్ విత్ యువర్ వైఫ్. లింక్ విత్ యువర్ వైఫ్ అంటే నీ భార్యతో నీవు జతగట్టు. ఇంగ్లీష్లో ఒక వర్షన్లో అండ్ బీ యునైటెడ్
టు హిస్ వైఫ్ అంటే తన భార్యతో ఐక్యమవుతాడు. తెలుగులో హత్తుకుని అనుంది. ఎందుకు వారిద్దరూ ఒకరినొకరు హత్తుకోవాలి? ఆదికాండం 2:18 మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. సో వీడికి ఒక కంపానియన్ కావాలి, సాటి అయిన సహాయము కావాలి. అండ్ ఇతడు ఒంటరిగా ఉన్నాడు, ఇతడు అసంపూర్ణుడిగా ఉన్నాడు, ఇతన్ని నేను పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయాలంటే ఇతనికి ఒక హెల్ప్ మీట్ కావాలని దేవుడు ఆలోచించాడు. సో దేవుడు ఏం చేశాడు, ఆదాముకు కూడా అవసరతను తెలియజేయడానికి ఈ యొక్క లోకల అంటే భూమి మీద ఉన్నటువంటి పశువులన్నింటినీ, పక్షులన్నింటినీ, పాకేటువంటి జీవులన్నింటినీ పంపించాడు. అన్నిటికీ ఆదాం పేర్లు పెట్టాడు. కానీ అతనికి సాటి అయిన సహాయం ఎక్కడ దొరకలేదు. అప్పుడు దేవుడు ఆదాం మరిచి నిద్రపోయేటట్టు చేసి ఆదాముకి సర్జరీ చేసి అతని పక్క నుండి మరి పక్కటెముకను తీసుకొని స్త్రీని తయారు చేశాడు. అవ్వను ఆయన తయారు చేశాడు. సో ఈ హెల్ప్ మీట్ అంటే అతనికి సహాయకురాలు. అదే హీబ్రూ పదము దేవుడికి కొరకు కూడా బైబిల్లో వాడబడింది. దేవుడు నా సహాయుడు అని మనం అన్నప్పుడు సేమ్ వర్డ్ని వాడుతున్నాం. దేవుడు మనకు ఎట్లా సహాయం చేస్తాడో అదే తరహాలో భార్య తన భర్తకు సహాయము చేయుటకు నియమించబడింది. అంటే ఒక పురుషుడు భార్య లేకుండా బతకలేడు, ఒక పురుషుడు ఒంటరిగా బతకలేడు, బతకూడదు. బతికితే వాడు బుద్ధిహీనుడు. పెళ్ళయింది, భార్య ఉంది, అయినా కూడా మేమిద్దరం వేరు వేరు అనుకునేటువంటి మగవాళ్ళందరూ మతి లేని వారు బైబిల్ ప్రకారం. ఎందుకంటే దేవుడు అన్నాడు వాడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వాడు అసంపూర్ణుడు, కనుక వాడిని కంప్లీట్ చేయడానికి స్త్రీని చేస్తాను. సో స్త్రీని చేసినప్పుడు స్త్రీని సంఘంలో అందరి ముందు నువ్వు ఒక సాక్షార్థముగా ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇంకా స్త్రీని నువ్వు పక్కనే పెట్టి ఇండిపెండెంట్గా నీ లైఫ్ నువ్వే మేనేజ్ చేసుకుంటే యాక్చువల్గా నువ్వు నిన్నే కాదు నీ ఫ్యామిలీని కూడా డ్యామేజ్ చేస్తున్నావు. సో దేవుడు ఏం చేశాడు, యాడమ్ యొక్క హెడ్ నుండి ఆమెను తీయలేదు, ఆమె నెత్తినెక్కి పరిపాలించడానికి. యాడమ్ యొక్క హీల్ నుండి ఆమెను తీయలేదు, ఆదాము యొక్క కాలు కింద నలిగిపోవడానికి. యాడమ్ యొక్క హార్ట్ పక్క నుండి ఆమెను తీశాడు, ఆయన చేత ఆమె ప్రేమించబడ్డానికి, సంరక్షించబడ్డానికి. సో మ్యారేజ్ అనేది ఏంటి? ఇట్స్ అ పార్ట్నర్షిప్ బిట్వీన్ ఈక్వల్స్ ఫర్ లైఫ్. ఇద్దరు సమానుల మధ్యలో ఒక భాగస్వామ్యం, జీవిత భాగస్వామ్యం. వ్యక్తులుగా ఇద్దరు సమానులే, కానీ వ్యవహారాల్లో వారికి ఇవ్వబడిన బాధ్యతలు, పనుల్లో ఆయన ముందు ఆమె తర్వాత ఉంటుంది. సో ఒక భక్తుడు అనేవాడు, మ్యాన్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద హోమ్ బట్ ఉమన్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ద హోమ్. పురుషుడు ఇంటికి శిరస్సు అయితే స్త్రీ ఆ ఇంటికి హృదయం వంటిది. సో దాన్ని మనము ఎన్నడూ కూడా విస్మరించకూడదు. సో భార్య పట్ల అతనికున్న యాటిట్యూడ్, వైఖరి, అతనికున్న అప్రోచ్ రెండు కూడా వాక్యానుసారంగా ఉండాలి, లేకపోతే చాలా కష్టం. చేజ్ మ్యాన్హాటన్ బ్యాంక్ అనేటువంటి బ్యాంకు వారు కొన్నేళ్ల క్రితము అమెరికాలో భార్యాభర్తల మధ్యలో వారు చేసుకునేటువంటి సగటు పనుల విషయంలో ఎవరెక్కువ చేస్తున్నారు, ఎవరెక్కువ విలువ గలవారు అనేటువంటి అంశాన్ని ఒక స్టడీ చేశారు. ఒక సగటు భార్య ఇంటి పని వారమంతా ఆమె చేసినప్పుడు 99.6 గంటల సేపు ఆమె పనిచేస్తుంది ఇంట్లో. సో ఆమె చేసినటువంటి పనికి ఆమెకు ఒక వారానికి ఆ రోజుల్లో వారు ఇచ్చేటువంటి భత్యం ప్రకారం $159.34 ఇస్తారు. సంవత్సరానికి $8,285.68. సేమ్ థింగ్ ఒక సగటు పని చేసేటువంటి భర్త చేస్తే, అంటే ఒక చెత్త ఏరేవాడిగా, ఒక లాన్ని క్లీన్ చేసేవాడిగా, నైట్ వాచ్మెన్గా, లేకపోతే అకౌంటెంట్గా, ఫ్యాషన్ కన్సల్టెంట్గా, యూత్ కౌన్సిలర్గా ఒక భర్త పనిచేస్తే అతనికి వారానికి $51.01 చొప్పున ఇస్తారు. అంటే అతడు సంవత్సరం అంతటికి భార్య సంపాదించే దాంట్లో 3వ వంతు కూడా సంపాదించాడు. సో చాలా మంది అనుకుంటారు, నేను ఆఫీస్కి పోయి పని చేస్తున్నా, నా పని చాలా గొప్పది, నేను చాలా కష్టపడుతున్నా, నేను బర్డన్ భరిస్తున్నా, నీ పని ఏంటి? చేజ్ మ్యాన్హాటన్ బ్యాంక్ అమెరికాలోనే నిరూపించి చూపించింది, ఓ భర్త నువ్వు చేసే పని కన్నా నీ ఇంట్లో భార్య చేసే పని ఎక్కువ విలువైనది. ఎప్పుడు విలువిస్తారు అనేది. సో ఆమెను చాలామంది ఇంటెలెక్చువల్ ఈక్వల్గా ట్రీట్ చేయరు. అంటే నాతో సమానమైన జ్ఞానము, బుద్ధి కలిగినటువంటి ఒక వ్యక్తి అని ట్రీట్ చేయరు. కానీ బైబిల్లో దేవుడు అంటున్నాడు, భార్యను అట్లా ట్రీట్ చేయమంటున్నాడు ఈక్వల్గా. ఎందుకంటే లైఫ్లో ఆమె పార్ట్నర్. బిజినెస్లో ఇద్దరు పార్ట్నర్స్ ఉంటే నువ్వు ఇంకొక పార్ట్నర్ దగ్గర ఆలోచన తీసుకోకుండా అంత నీ ఇష్టం ప్రకారం చేస్తానంటే వాడు ఊరుకోడు.
అంతా నువ్వే నడిపిస్తానంటే వారు ఊరుకోరు. మరి ఇంట్లో కూడా ఫ్యామిలీ అనేది ఇద్దరి యూనియన్, ఇద్దరి కలయిక ద్వారా వచ్చినటువంటి ఒక వ్యవస్థ. ఇద్దరు దాన్ని నడిపించాలి, ఇద్దరు కూడా దేవుడి చిత్తంలో దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కనుక ఈమె యొక్క ఆలోచన అవసరం. అందుకని దేవుడు అంటున్నాడు, ఆమెను నీవు సమానమైన వివేకము గల వ్యక్తిగా అంగీకరించు. రెండవది, ఆమెతో ఓపెన్ గా నీవు కమ్యూనికేట్ చేయి, ఆమెతో నువ్వు మాట్లాడు. మన కుటుంబ పరిస్థితి ఇది, మన యొక్క భవిష్యత్ ఇట్లా ఉండాలి, మన యొక్క ఎర్నింగ్ ఇంత, మన యొక్క సేవింగ్ ఇంత, మన యొక్క నీడ్ ఇంత అని ఆమెతో షేర్ చేయి. అది చాలా చాలా మంది చేయనటువంటి ఒక ఘోరమైనటువంటి విషయం. కానీ దేవుడు చెప్తున్నాడు ఆ రకంగా భార్యతో అన్ని పంచుకో. సోక్రటీస్ అనేటువంటి గ్రీకు ఫిలాసఫర్ అనేవాడు, ఓ మనిషి, అంటే గ్రీకులతో పురుషులతో ఆయన అనేవాడు, నీవు ఈ లోకంలో నీ భార్యతో మాట్లాడే కన్నా తక్కువ మాట్లాడే మనిషి ఎవడైనా ఇంకా ఉన్నాడా? నీ భార్యతో మాట్లాడే దానికన్నా తక్కువ మాట్లాడే మనిషి లోకంలో ఎవడైనా ఉన్నాడా అంటే దాని అర్థం ఏంటంటే అందరికన్నా తక్కువ నీవు నీ భార్యతో మాట్లాడుతున్నావు అని అర్థం. దాని సోక్రటీస్ ఫిలాసఫర్. మీకు యాకోబు లాంటి ఒక వ్యక్తిని చూపిస్తాను. అతడు మోసగాడు, అతడు కుటిల బుద్ధి గలవాడు, ఎవరిని సంప్రదించకుండా సొంత ఆలోచనతో అన్ని వ్యవహారాలు అప్పటిదాకా నడిపించాడు. కానీ ఆదికాండం 31వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి, 4వ వచనం నుండి 16వ వచనం వరకు. లాబానుతో విసిగి వేసారిపోయినప్పుడు అక్కడి నుండి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు మొదట రేచెల్ని పిలిపిస్తాడు, తర్వాత లేయాని పిలిపిస్తాడు. ఇద్దరు భార్యలను పిలిపించి వారిని కూర్చోబెట్టి కామ్గా వారితో కాన్ఫరెన్స్ పెడతాడు. వారు ముగ్గురు మాట్లాడుకుంటారు, నా పరిస్థితి ఇది, మీ నాన్న చేశాడు, మనం ఇట్లా కష్టపడ్డాం, ఇట్లా 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 అన్ని అయిపోయాయి, మొత్తం అంతా డిస్కస్ చేస్తాడు ఇద్దరు భార్యలతో. అండ్ ఇద్దరు కూడా ఒకే తండ్రికి పుట్టినటువంటి అక్క చెల్లెళ్ళు, ఇద్దరు కూడా ఓన్ సిబ్లింగ్స్ కనుక వాళ్ళిద్దరికి చెప్పడం నా బాధ్యత అనుకున్నాడు, ఇద్దరికి చెప్పాడు. అప్పుడు వాళ్ళిద్దరు కూడా ఎంత చక్కని మాట అంటారు చూడండి. 31:16లో, దేవుడు మా తండ్రి యొద్ద నుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలదియు నై ఉన్నది కదా, కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లల్లా చేయుమని అతనికి ఉత్తరం ఇయ్యగా. సో ఇద్దరు భార్యలు అతనికి ఏమని ఆన్సర్ ఇచ్చారు? దేవుడు నీకేం చేయమంటున్నాడో అది చెయ్యి, మేమిద్దరం నీతో ఉన్నాం. సో అట్లా భార్యను కాన్ఫిడెన్స్లోనికి తీసుకున్నప్పుడు భర్త ఎన్ని గొప్ప ఘన విజయాలు సాధించవచ్చు. భార్యను కాన్ఫిడెన్స్లోనికి తీసుకోకుండా జస్ట్ పనికత్తగా నా పని చేసి పెడితే, నా పిల్లల్ని చూసుకుంటే చాలు, వండి పెడితే చాలు, ఇల్లు శుభ్రంగా పెడితే చాలు అని అనుకుంటే అది ఎంత మూర్ఖత్వం. అది దేవుడి వాక్యం, అది బైబిల్లో. యాకోబు లాంటోడు చేశాడంటే మనలాంటోళ్ళు ఇంకెంత ఎక్కువ చేయాలి? మీరెంత ఎక్కువ చేస్తున్నారు పురుషులారా? అండ్ ఎప్పుడైనా మీరు ఆమెను పట్టించుకోకుండా మీ సొంత కవిత్వం చేస్తే ఆమె యొక్క హృదయంలో ఫీలింగ్స్ బయటికి చెప్పదు, కానీ ఎంత గాయపరచబడుతుందో మీకు అర్థమైందా? మీకన్నా సున్నితమైనటువంటి మనిషి, సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి, ఆమెకు అంత ఆలోచన లేదనుకుంటారా? మాలాంటి కౌన్సిలర్లకి, పాస్టర్లకి ఎంతో మంది స్త్రీలు చెప్తారు, మా భర్తలు ఏమీ మాకు చెప్పరు, వారి సంపాదన ఎంతో చెప్పరు, వారి యొక్క అప్పులు ఎంతో చెప్పరు, వారి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏంటో చెప్పరు, వారు రేపు ఏం చేయబోతున్నారో చెప్పరు, ఏం కొంటారో చెప్పరు, ఏం అమ్ముతారో చెప్పరు. చచ్చిన తర్వాత వారు ఎక్కడ పెట్టుబడి పెట్టారు, ఎవరు వస్తారో ఇంటి మీదకి తెలియదు. దట్స్ అ వెరీ 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 బ్యాడ్ పొజిషన్ టు కీప్ అ ఉమెన్. ఒక స్త్రీని అలాంటి స్థితిలో పెట్టుట చాలా చాలా తప్పు. అండ్ పెద్ద పెద్ద నిర్ణయాలు చేయక మునుపు తప్పకుండా భార్యను సంప్రదించాలి, ఇద్దరు ప్రార్థించాలి, ఆమె నోట వీరు పలికినటువంటి మాటలు రావాలి, దేవుడు నీతో ఏం చెప్తే అది చెయ్యి, నేను మీతో ఉన్నాను అని. అండ్ ఆమె ఏమైనా చెప్తే అది వాక్యానుసారంగా నీవు విశ్లేషించు, ఆ మాటలకు విలువనివ్వు. ఆమె జీవితంలో ఆమె దేనికి విలువనిస్తుందో దానికి నువ్వు కూడా విలువనివ్వడం నేర్చుకో. అప్పుడు మీరిద్దరు హత్తుకుంటారు, లేకపోతే ఇద్దరు మొత్తుకుంటారు. ఎప్పుడైనా ఆమె వాక్యానికి వ్యతిరేకంగా లౌకికంగా మాట్లాడితే మరలా జెంటల్గా అండ్ టెండర్లీ కరెక్షన్ని ఆమెకివ్వు. అండ్ సమ్ టైమ్స్ ఆమెకు ఇది ఇంటికి అవసరం, ఇది నాకు అవసరం, ఇది మీకు అవసరం అంటే కొననివ్వు. ఆ యొక్క ఇండిపెండెన్స్, ఆ యొక్క ఫ్రీడమ్నివ్వు. పురుషులు ఏం చేస్తారంటే అంత నేనే ఖర్చు పెడతా, అవసరం ఉంటే నేను కొంటా, లేకపోతే లేదు. దట్ ఈస్ నాన్ సెన్స్. దట్ ఈస్ నాన్ సెన్స్. అక్కడ యు ఆర్ బాసింగ్ ఓవర్ యువర్ వైఫ్. అది అంటే నేనే అధికారిని, నా ఇష్టం ఉంటే నాకు నచ్చితే కొంటా, నీకు అసలు చెప్పడానికి హక్కే లేదు. నాన్ సెన్స్ అది. కొన్నిసార్లు నీకు బుర్ర ఉండదు, నీకు అసలు అవసరం లేనిది కొనేటువంటి అలవాటు ఉంటుంది, ఆమె కుటుంబం అంతటికి ఉపయోగపడే వస్తువు కొనడానికి ఇష్టపడుతూ ఉంటుంది. అట్లాంటప్పుడు నువ్వు ఆమె మాట వినడం అవసరం. సో ఇవన్నీ కూడా ప్రాక్టికల్ టిప్సే, కానీ ఇక్కడ చాలామంది చాలా దారి తప్పిపోతారు. మూడవది, లివ్ టుగెదర్ యాజ్ వన్ ఇన్ సెక్షువల్ యూనియన్.
లైంగికమైనటువంటి జీవితంలో అంటే సంసారిక జీవితంలో మీ యొక్క శరీర ధర్మమును నెరవేర్చేటువంటి విషయంలో ఇద్దరు సమానమైనటువంటి ఐక్యత కలిగినటువంటి వారిగా, అంటే ఇద్దరు కూడా దేవుడి యొక్క చిత్తంలో యోగ్యులుగా అండ్ ఇద్దరి యొక్క ఇష్టముతో దాంట్లో కలిసి మీరు కొనసాగాలి. ఇక్కడ వారిద్దరూ ఏక శరీరమయుందురు అని చెప్పాడు. సో సెక్షువల్ యూనియన్ గురించి అంటే భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి ఈ యొక్క శరీర సంబంధం గురించి, లైంగిక సంబంధం గురించి దేవుడి వాక్యంలో రాయబడి ఉంది. నేను ఒక భాగాన్ని మీకు చూపిస్తాను. కొరింథీ పత్రిక 1 కొరింథీ 7వ అధ్యాయము 3-4 వచనాలు. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. భర్తకే గాని భార్యకు తన దేహము పైన అధికారము లేదు, అలాగున భార్యకే గాని భర్తకు తన దేహము పైన అధికారము లేదు. సో భార్య భర్తల మధ్యలో ఉండాల్సినటువంటి లైంగిక ధర్మమును నడపాలి, జరపాలి, అన్యాయము జరగకూడదు, ఎవరికి తక్కువ కాకూడదని దేవుడే చెప్పాడు. సో వివాహములో ఈ యొక్క సంసార ధర్మం అనేది అతి పవిత్రమైనది, ఉన్నతమైనది. దాన్ని జరిపించుట మన బాధ్యత. అది సక్రమంగా ఉంటే అక్రమ సంబంధాలకు అవకాశాలు ఉండవు. చాలా చోట్ల ఇక్కడ సక్రమమైన సంబంధం ఉండదు కనుకనే బయటికి పోయి అక్రమ సంబంధాలకు మనుషులు పాల్పడుతూ ఉంటారు. 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 3వ వచనంలో కూడా దేవుడు చెప్పాడు, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. సో జారత్వానికి దూరంగా ఉండాలి. ఇక్కడ పౌలు కూడా రాశాడు 1 కొరింథీ 7లో జారత్వాలు ఎక్కువ ఉన్నాయి కనుక ప్రతి వ్యక్తికి సొంత భార్య, ప్రతి భార్యకు సొంత భర్త ఉండాలి. వారి వారి ధర్మాలు వారు జరుపుతూ ఉంటే ఇక అక్రమ సంబంధాలకు వారు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉండదు. ఇద్దరు మానసికంగా, శారీరకంగా, సామాజికంగా, ఆత్మీయంగా అన్ని విధాలుగా ఒకటవ్వాలంటే సెక్షువల్ యూనియన్ ఈజ్ అ వెరీ ఎసెన్షియల్ థింగ్. అది చాలా అవసరమైంది. ఇక్కడ చాలా మంది సరిగ్గా లేరు కనుక ఫ్రస్ట్రేషన్ అనేది, అంటే వారి యొక్క హృదయంలో విసుగు అనేది పేరుకుపోతుంది, వారి బంధములో పగళ్ళు అనేవి ఏర్పడతాయి. అండ్ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి ఈ యొక్క స్టడీస్లో తెలిసేది ఏంటంటే వారి మధ్యలో సెక్స్ విషయంలో సమస్యలు ఉన్నాయి కనుక ఒకరితో ఒకరు దాన్ని సరి చేసుకోలేక ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అండ్ ఇది దేవుడి చిత్తానికి వ్యతిరేకం. సో భర్త ఏం చేయాలి? భార్య యొక్క లైంగిక అవసరాలు ఏంటో తెలుసుకోవాలి. బైబిల్ చదవండి, దేవుడు నేర్పిస్తాడు. రెండవది, ఎప్పుడు కూడా ఒక స్త్రీ ఆమె యొక్క ఆకారాన్ని బట్టి, ఆమె యొక్క శరీరాన్ని బట్టి భర్త బుద్ధిహీనమైనటువంటి కామెంట్లు చేయకూడదు. అంటే ఇది చాలాసార్లు చేస్తారు. మూడవది, ఆమె ఎదుట మరొక స్త్రీని పొగడ్డమే కాదు, మీరిద్దరు బజార్కి వెళ్ళారు, షాపింగ్ చేస్తున్నారు, మాల్లో ఉన్నారు, ఆమె అక్కడ దుకాణంలో ఉందని ఇక్కడెవరో అందమైన అమ్మాయి పోతుంటే నువ్వు ఇట్లా చూస్తున్నావు, ఆమె నీ వంక చూసిందా సంవత్సరం మర్చిపోదు. అంటే మా ఆయన నాకన్నా ఇంకెవరినో చూస్తున్నాడు, ఇంకెవరినో చూస్తున్నాడు అనేది వచ్చిందా, నీ మీద ఉన్న గౌరవము పోతుంది. అండ్ ఎప్పుడు కూడా ఈ యొక్క పవిత్రమైనటువంటి దేవుడు పెట్టినటువంటి సంసారిక ధర్మములో స్వార్థముతో అవతల వ్యక్తిని వాడుకునేటువంటి వారిగా ఉండొద్దు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఈ యొక్క సర్వేలో కూడా భార్యాభర్తల లైంగిక సంబంధంలో భర్తలే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సెల్ఫిష్గా ఉంటారు. అది ఉండకూడదు. అది దేవుడు చెప్పాడు. క్రీస్తు యొక్క వాక్యం ప్రకారం మనం పోతే ఎదుటి వ్యక్తి కోసం మనల్ని మనము ఆహుతి చేసుకోవాలే తప్ప వారిని మన సుఖం కోసం బలి చేయకూడదు. అండ్ వాక్యంలో ఏదైతే అనుమతించబడిందో అది మీరు తెలుసుకుంటే, మీకు వాక్యం తెలిస్తే ఈ విషయాలన్నీ కూడా తెలుస్తాయి. ఈ రోజుల్లో చాలా మంది వికృతమైనటువంటి చేష్టలు తమ భార్యలతో చేయించే ప్రయత్నాలు చేస్తున్నారు, ఏవేవో చూపించి. అది ఖచ్చితంగా సాతానీయమైనది. అండ్ సమ్ పాస్టర్స్, సమ్ క్రిస్టియన్ చర్చెస్, సమ్ పీపుల్, సో కాల్డ్ క్రిస్టియన్స్, వాటికి లైసెన్స్ ఇస్తారు. ద బెస్ట్ వే టు లెర్న్ అబౌట్ ఎవ్రీథింగ్ అండ్ ఎస్పెషలీ అబౌట్ యువర్ సెక్షువల్ లైఫ్ ఈజ్ టు గో టు ద వర్డ్. దేవుడి వాక్యం దగ్గరికి వెళ్తే ఆయన అన్ని నేర్పిస్తాడు. అండ్ ఆమెకి నమ్మకంగా ఉండుట మనం నేర్చుకోవాలి. ఇది భర్తలకు సంబంధించి, పరిశుద్ధమైనటువంటి భర్తలకు సంబంధించిన వాక్యం కనుక ఆమెకి నమ్మకంగా ఉండాలి. ఎలా నమ్మకంగా ఉండాలి బ్రదర్? ప్రభు చెప్పాడు, వ్యభిచారము చేయొద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. సో మీరిద్దరూ ఏక శరీరం అయితే, మీరిద్దరూ ఒకటవుతే మీ హార్ట్ ఆఫ్ హార్ట్స్లో, మీ హృదయ అంతరంగంలో కూడా మరొక స్త్రీని మీరు ఆశించరు. సామెతలు చదువుకోండి. ఇక 4వది, చివరిది, లవ్ యువర్ వైఫ్ ఫర్ లైఫ్ టైం. నీ భార్యను
జీవిత కాలము కొరకు ప్రేమించు. మార్క్స్ వార్తలో ఒక మాట ఉంటుంది, 10వ అధ్యాయం 9వ వచనంలో యేసు ప్రభు చెప్పారు, కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. దేవుడు జతపరిచినటువంటి ఇద్దరిని, భార్యాభర్తలని ఏ మనుష్యుడు కూడా వేరుపరచకూడదు. అటు తల్లిదండ్రులు ఇటు తల్లిదండ్రులు, అటువారు ఇటువారు, కోర్టువారు జడ్జివారు చర్చివారు, ఎవరు కూడా వేరుపరచకూడదు. జస్ట్ ఇమాజిన్, దేవుడు జతపరిచినటువంటి వారిని ఒక మూర్ఖుడైనటువంటి మోసపోయినటువంటి మనిషి ఎలా వేరుపరచాలి? నిజం చెప్పాలంటే డివోర్స్కి అసలు స్కోపే లేదు. క్రిస్టియన్గా ఉంటే డివోర్స్కి అసలు స్కోపే లేదు. నువ్వు క్రిస్టియన్గా ఉండుట మానినప్పుడు డివోర్స్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఆమెకి ప్రేమ అంటే ఎట్లా అంటే, ఆమె నీకు నిజముగా అవసరము అనేది మాటల్లో చేష్టల్లో ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండు, రెగ్యులర్గా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండు. అండ్ అది స్త్రీలకి చాలా ఆశీర్వాదకరం అండ్ వారిని నీకు మంచి భార్యగా చేసేటువంటి ఒక విషయం. అండ్ ఆమె ఎలా ఉందో అలాగే అంగీకరించు. పెళ్లి రోజున ఎట్లా నీ చేతుల్లో వారి తండ్రి చేయబెట్టి ప్రమాణాలతో నీకు అప్పగించేశాడో ఆ రోజున ఆమెను అంగీకరించావు. అప్పుడు ఆమె నీకు పూర్తిగా తెలియదు, తర్వాత తెలుస్తుంది. రోజు రోజు కొంత కొంత తెలుస్తుంటుంది నీకు. అప్పుడు నువ్వు యాక్సెప్ట్, ఎందుకంటే యూ హ్యావ్ యాక్సెప్టెడ్ బిఫోర్ గాడ్, బిఫోర్ చర్చ్, బిఫోర్ ద వరల్డ్. యూ సెడ్ షీ ఈజ్ మై వైఫ్. అండ్ ఆమెలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని నువ్వు డిస్కవర్ చెయ్యి. ఆమెలోనే ఉన్నటువంటి విశిష్టతలు, స్పెషాలిటీస్ బయటికి తీ. అంత మాత్రమే కాదు, ఆమె నీ యొక్క పర్సనల్ కాన్ఫిడెంట్, అంటే ఆమెకు చెప్పుకున్నవి ఇంకెవరికి చెప్పుకోకూడదు. దేవుడికి అండ్ ఈ స్త్రీకి చెప్పుకునేవి తప్ప ఈవెన్ తల్లికి తండ్రికి కూడా చెప్పుకోకూడనటువంటి విషయాలు ఒక పురుషుడికి ఉంటాయి, ఒక భర్తకు ఉంటాయి. అట్లా ఉండాలి మీ భార్యాభర్తల బంధం. అండ్ నీ భార్య ముందు నీవు నీ యొక్క తప్పు ఒప్పుకోవడం నేర్చుకో. దట్ ఈస్ ఎ గ్రేట్ స్ట్రెంగ్త్ టు యూ. మన భారత పురుషులకి అండ్ చాలా దేశాల్లో ఉన్నటువంటి పురుషులకు ఉన్నటువంటి అహం ఎక్కడ దెబ్బ కొడుతుందంటే, నేనేంటి నా భార్య ముందు నా తప్పు ఒప్పుకోవాలా? నీ భార్య ముందు నువ్వు తప్పు ఒప్పుకోగలిగితే నీకన్నా బేషైన మొగోడు ఉండడు. ఎందుకంటే నీ భార్య నిన్ను ఆ తప్పుల్లో మరలా పడకుండా కాపాడుతుంది. సో ముగింపులోనికి వచ్చేద్దాం, నా టైం అయిపోతుంది. ఈ ప్రేమలోనే మనము ఆత్మీయంగా వారిని సిద్ధపరుస్తాం, నడిపిస్తాం. అది నేను ఈరోజు చెప్పట్లేదు, ఎందుకంటే నిరంతరం దాని గురించే మనం వింటుంటాం. కుటుంబ ప్రార్థన అవసరము, సంఘ ఆరాధన అవసరము, క్రమం తప్పకుండా ఆత్మీయ అభ్యాసాలు అవసరము. భర్త ప్రార్థన చేస్తుంటే భార్య బిడ్డలు ప్రార్థన చేస్తారు. భర్తకి బైబిల్ తెలిస్తే భార్య బాగా నేర్చుకుంటుంది. అండ్ భర్త క్రీస్తును పోలినటువంటి వ్యక్తిగా దేవుణ్ణి సంతోషపరిస్తే భార్య కూడా అదే క్రమంలో నడిచిపోతుంది. అన్ని బాగుంటాయి. దేవుడి పట్ల నీకున్న కమిట్మెంట్ నీ భార్య కూడా అదే కమిట్మెంట్లోనికి రావడానికి ఉపయోగపడుతుంది. నేను 2001 సంవత్సరం అనుకుంటాను, జమైకా దేశానికి వెళ్ళినప్పుడు, కింగ్స్టన్ అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్టోరీ. జార్జ్ షెర్మన్ అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన ఒక పండితుడు లాంటి వాడు, కొంత 30 ఏళ్ళు దాటినటువంటి వాడు. ఆయనకంత పండితులంటే, పండిత పుస్తకాలంటే ఇష్టం. ప్లాటో, అరిస్టాటిల్, సోక్రటీస్ ఇలాంటి పుస్తకాలు ఇష్టం. ఆయన ఒక 17 సంవత్సరాల యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆల్మోస్ట్ ఇద్దరికి 15-16 సంవత్సరాల తేడా ఉంది. అండ్ పెళ్ళయి ఆమె వచ్చినప్పుడు ఆమె మ్యాగజైన్లు చదువుకునేది, ఆమె నవళ్ళు చదివేది, అవన్నీ తీసేశాడు. ఇంట్లో ఆమెకి చెప్పకుండా అన్ని తీసి పడేసి ఎక్కడ చూసినా ప్లాటో, అరిస్టాటిల్, సోక్రటీస్ పెట్టాడు. ఏం చెప్పేవాడు, నువ్వు కూడా ఇవే చదవాలి. ఈయనంటే పండిపోయాడు, చదువుకుంటున్నాడు, ఆయనకు ఆసక్తి ఉంది, కానీ ఈమెకు ఆసక్తి లేదు. ఈమెకు అసలు బొత్తిగా దాని గురించే తెలియదు. కానీ రోజు ప్లాటో, రోజు అరిస్టాటిల్, రోజు సోక్రటీస్ అనేసరికి ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. 2 సంవత్సరాలు అయిపోయేసరికి ఆ జీవితము జీవించలేక చప్పా పెట్టకుండా పెట్టాబేడా సర్దుకొని ఇంటికి వెళ్ళిపోయి వకీల్ నోటీస్ పంపించింది. నాకు 4 నుండి విడాకులు కావాలి. ఆయన నుండి ప్లాటో, సోక్రటీస్, అరిస్టాటిల్ నుండి. సో కొంతమంది భర్తలు ఆత్మీయ నాయకులుగా పనికి రాకుండా ఇలా భార్యల మీద భారాలు వేస్తారు. అలా కాదు, బుద్ధిమంతులుగా చక్కగా మీరు వాక్యానుసారంగా ఉండండి, వారిని కూడా నడిపించండి. అండ్ మీ భార్యను ఫెయిల్ అవ్వనివ్వండి. గుర్తుపెట్టుకోండి, ఆమె ఒక ఇంపర్ఫెక్ట్ బీయింగ్, అంటే ఆమె ఒక అసంపూర్ణురాలు. ఆమె ఫెయిల్ అవుతుంది, ఫెయిల్ అవ్వాలి, ఫెయిల్ అవ్వకుండా ఉండదు. ఫెయిల్ అవ్వనివ్వండి. ఫెయిల్ అయిన తర్వాత సక్సెస్ఫుల్గా ఎట్లా ఉండాలో నేర్పించండి. ఫెయిల్ అయినప్పుడు కంఫర్ట్ చేయండి. ఆమెకు కంఫర్ట్ అయి బయటకు వచ్చినప్పుడు కరెక్ట్ చేయండి. అట్లా మీరు ఇంకా చాలా చేయొచ్చు. అండ్ మీ యొక్క ఇంటి పనులన్నీ కూడా ఆమెకే వదిలేయకండి. అప్పుడప్పుడు ఆమెను కూర్చోబెట్టి మీరు ఇంటి పని చేయండి. చాలా బాగుంటుంది అది.
కదా. మీరు ఇంకా పెళ్లి కానోళ్ళు, ఇక్కడ ఉన్నోళ్ళు అందరూ, మోస్ట్ ఆఫ్ దెమ్ ఎక్సెప్ట్ ఫ్యూ. సో వన్ డే అట్లీస్ట్ వన్ టైమ్ అ వీక్ మీరు ఆ పనులు చేయండి, ఆమెకు రెస్ట్నివ్వండి. అప్పుడు ఆమె ఎంత సంతోషిస్తుందో, మీకు ఇంకా ఎంత బాగా చేసి పెడుతుందో. ఇంటి పని నాది కాదు, ఆఫీస్ పని మాత్రమే నాది అని అనుకోవద్దు. ఇంటి పని, వంట పని, అన్ని పనుల్లో మన ఇద్దరము భార్యాభర్తలము, ఒకరి కోసం ఒకరము, మన ఇద్దరము జీవన స్నేహితులం, అంటే లైఫ్ ఫ్రెండ్స్ అని అనుకుంటే చాలా బాగుంటుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఆమె దేవుడు ఇచ్చినప్పుడు, నేను ఆ వచనాలు చదవలేదు, మొదటి పేతురు 3:7 ఆమె బలహీనమైన ఘట్టమని దేవుడి వాక్యం చెప్తుంది. సో ఇక్కడ కనబడినటువంటి ఒక ఇన్స్క్రిప్షన్ దేవుడు ప్రతి భార్య మీద వేశాడంట. షీఈ్ మై డాటర్, హ్యాండిలర్ విత్ కేర్. ఆమె నా కుమార్తె, జాగ్రత్తగా ఆమెతో వ్యవహరించు. నువ్వు జాగ్రత్తగా లేకపోతే నువ్వు ప్రార్థన చేసినా కూడా నేను విన్నాడు దేవుడు అక్కడ. విలియం అండ్ మేరీ ట్యానర్, వీరిద్దరూ భార్యాభర్తలు, వీరిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారు. ఒకసారి ఒక రైల్వే ట్రాక్ దాటుతున్నారు. ఆ దినాల్లో మరి యొక్క ట్రాక్స్ని మార్చినప్పుడు అవి అటు ఇటు అయ్యేవి. సో ఆమె కాలు దాంట్లో ఇరుక్కొని అది మూసుకుపోయింది. ఆమె ఎంత కష్టపడినా బయటికి తీయలేకపోయింది. ఆ టైంలో ఆయన హెల్ప్ చేస్తున్నాడు, లాగుతున్నాడు, రావట్లేదు. ఈలోపు ట్రైన్ వచ్చేస్తుంది. ఆమె అతనికి చెప్పింది, నన్ను వదిలేసేయి బిల్, నన్ను వదిలేసేయి, నువ్వు బయటపడు అంటే ఆయన ఆమెను వదలకుండా, యాక్చువల్గా ఆ ట్రైన్ ఇటు నుండి వస్తుంటే ఆయన ముందుకు వచ్చి ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఇద్దరి మీద నుండి ఆ ట్రైన్ వెళ్ళిపోయింది. ఆ దగ్గరున్నటువంటి వారు తర్వాత ఏం చెప్పారంటే, ఆయన చివర గట్టిగా అరిచినటువంటి మాట మాకు వినబడింది, ఐల్ స్టే విత్ యూ మేరీ, ఐల్ స్టే విత్ యూ మేరీ. నిన్ను విడిచిపెట్టను, నేను నీతోనే ఉంటాను, బ్రతుకైనా చావైనా నీతోనే ఉంటాను. ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపుడవు, అతి శ్రేష్ఠుడవు, పరిశుద్ధుడు అయిన మా దేవా, మీ వాక్యమును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరిశుద్ధమైన భర్తలుగా, క్రీస్తును పోలినటువంటి భర్తలుగా మేముండుటకు మీ వాక్యంలో మీరు అనేక విషయాలు రాశారు. ఈ రాత్రి కొన్నింటిని మేము ధ్యానించుటకు, ఈ నూతన సంవత్సరపు మొదటి దినం మేము కొన్నింటిని మా జీవితాల కొరకు నేర్చుకొనుటకు మీరు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మేమందరము కూడా భర్తలముగా విఫలమయ్యాం, పాపము చేశాం, దుర్మార్గముగా ప్రవర్తించాం. మమ్మను కనికరించండి, క్షమించండి. మా భార్యలను మీ చిత్త ప్రకారం మేము ఇక నుండి మీరు చెప్పినట్టు, సెలవిచ్చినట్టు చూసుకోవడానికి మాకు సహాయం చేయండి, సామర్థ్యమునివ్వండి, కృపనివ్వండి. క్రీస్తులాగా మసులుకునుటకు మమ్మను ఆత్మతో అభిషేకించండి. అండ్ అలా ఈ సంవత్సరము నీ రాక వరకు మేము ఉండుటకు కృప దయచేయమని, మా యవన బిడ్డలు కూడా ఇలాంటి వాక్యానుసారమైన అవగాహనతో వివాహాలకు సిద్ధపడుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం ఇక్కడ ఉన్న ప్రతి పురుషుడు, ఈ వాక్యమును వినుచున్న ప్రతి పురుషుడు మరొక పరిశుద్ధమైన భర్తగా ప్రభువుని గణపరుచున్నట్లు మార్చునుగాక. ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం వారికి తోడయుండునుగాక. ఆమేన్.